అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో 1975లో విడుదలైనటువంటి సినిమా తోటరాముడు. తోటరాముడు సినిమా దాశరథి చలం కంబైన్స్ పతాకం ఇది వాళ్ళిద్దరూ కంబైన్గా ఈ పతాకాన్ని అప్పుడు స్టార్ట్ చేశారు. అందులో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు దర్శకత్వం బివి ప్రసాద్ గారు అన్నమాట. మహోన్నత కుటుంబ ప్రధానమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో సాంగు సూపర్ డూపర్ హిట్ అయిన సాంగు ఒకటి, ఓ బంగారు రంగుల చిలక పలకవా అనే పాట. అది సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పాట రాసిన వారు దాశరథి. అంటే ఈ పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ అయిందనమాట. ఓ బంగారు రంగుల చిలక పలకవా. ఆ పిక్చరైజేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారనమాట ఈ పాటకి. చాలా అంటే ఇక ఆ రోజు ఆ సినిమా చూస్తేనే కానీ మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైనటువంటి పాట. అందులో చలం అలాగే కన్నడ మంజుల ఆమె వాళ్ళిద్దరూ కూడా నటించారు. చాలా బాగా నటించారు వాళ్ళిద్దరూ. అయితే ఈ పాట రాసిన వారు, ఈ పాట ఎవరు రాశారంటే దాశరథి పాటల గురించి మనం చెప్పాలంటే ఎన్నో మృదు మధుర గీతాలు తెలుగువారికి ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలా స్పష్టమైన భావాల్ని పలికించడంలో దాశరథి దిట్ట. భావగర్భితమైన కరుణ రసంతో కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. అలాగే తెలంగాణ ప్రజల కన్నీరును అగ్నిధారగా మలిచి నిజాం పాలనకు తన కళాన్ని గురిపెట్టినటువంటి మహాకవి అనమాట ఆయన గురించి అంటే ఇప్పుడు జనరేషన్కి కొంచెం తెలియకపోయినప్పటికీ కూడా ఆయన చాలా అద్భుతమైనటువంటి, అంటే ప్రజా సమస్యలు ప్రజా పోరాటాల్లో ఎక్కువ అద్భుతంగా ఆయన పాటలు రాశారు. అలాగే ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు చలం కన్నడ మంజుల అద్భుతంగా అభినయించారు. చలం ఈ పాత్రలో మంచి హావభావాలను చూపించారు. మామూలు పాత్రల కంటే భిన్నంగా ఈ చిత్రంలో ఆ పాత్రను బాగా మలిచారు, అద్భుతంగా మలిచారు. ఈయన నటించిన పాత్రకు సరిపోయే హావభావాలు, పాత్రలో లీనమై నటించడం చలంకు వెన్నతో పెట్టిన విద్య. పాత్రలు కూడా అయితే ఇక్కడ ఒక విషయం, పాత్ర కూడా సమర్థవంతంగా పోషించగలరని, అంటే ఎలాంటి భిన్నమైన పాత్ర కూడా ఆయన బాగా పోషించగలరని ఈ సినిమాలో రుజువైందనమాట. అలాగే కన్నడ మంజుల ఆమె తోటరాముడు అంటే ఈ పాటకు ఆమె చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది పాటలో. చక్కగా వారిద్దరూ కూడా కంబైన్ చేసి మంచి కెమిస్ట్రీతో ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారు. అసలు ఈ పాట సూపర్ హిట్ అవ్వడానికి వారిద్దరు చేసినటువంటి అభినయమే అని ఆ రోజుల్లో అనేవారు అనమాట. ఇక ఈ పాట విషయం అంటే ఈ పాట పాడిన వారు గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటని. ఆయన ఎన్నో వేల పాటలు పాడారు. దాదాపు అన్ని సూపర్ డూపర్ హిట్సే. ప్రపంచ భాషల్లో కూడా బాలు ఎన్నో మధురమైన పాటలు పాడారు. ఎన్నో అవార్డులు, సన్మానాలు, పురస్కారాలు ఆయన్ని ఎన్నో వరించాయన్నమాట. అద్భుతమైనటువంటి ఇంకా బాలు గారి గురించి చెప్పాలంటే ఇక మాటలు చాలవు. ఆయన ఎలాంటి మెలోడీ కానీ అసలు ఈ పాట ఇది మెలోడీ సాంగ్ ఎంత అద్భుతంగా ఆయన పాడారంటే మనం పాట వింటేనే కానీ తెలియదు. అయితే దయచేసి ఈ పాట వినే సౌలభ్యం మాకు లేదు కాబట్టి వినిపించలేకపోతున్నాను. ఇక సుశీలమ్మ గురించి చెప్పక్కర్లేదు. ఆమె పాటలు అమృతపు సిరిజల్లులు. తెలుగు పాటలకు వెలుగులమ్మ సుశీలమ్మ. ప్రపంచ భాషల్లో ఎన్నో పాటలు శ్రావ్యంగా పాడింది. ఆమె అన్ని భాషల్లోనూ 40,000 పాటల వరకు పాడిందనమాట. ఎందరో సంగీత దర్శకులు దగ్గర పాడి ఆమె అందరి చేత కూడా శబాష్ అనిపించుకున్నారు సుశీలమ్మ. సుశీల అసలు ఆ కంఠం వింటేనే కోకిల కంఠం, అంత అద్భుతమైనటువంటి కంఠం ఆమెది. ఇక సంగీతం విషయానికి వస్తే మెలోడీ కింగ్ సత్యం. మెలోడీ కింగ్ అని ఆయన్ని ఎందుకు అనవలసి వస్తుందంటే ఆయన మెలోడీ పాటల్లో చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన సత్యం గారు ఈ పాటకు బాణీలు కట్టారు. రచయిత పదాలు పేరిస్తే సంగీత దర్శకుడు వాటికి సొగసులు అద్దుతాడు.
సంగీతంలో పరిణతి సాధించిన సంగీత దర్శకుల్లో సత్యం ఒకరు. ఆయన సారథ్యంలో రూపుదిద్దుకున్న మెలోడీ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. ప్రేక్షకుల మనసుల్ని సేద తీరుస్తాయి ఆయన పాటలన్నీ కూడా. అంత అద్భుతమైన పాటలు. ఆ రోజుల్లో అంటే ఈ జనరేషన్కి సత్యం అంటే తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో చాలామందికి తెలుసు సత్యం గారి యొక్క పాటలు. ఎక్కువగా మెలోడీ పాటలు ఆయనవి. బీట్ సాంగ్స్ కానీ లేదా స్పీడ్ సాంగ్స్ కానీ ఆయన చేసింది చాలా తక్కువ. మెలోడీ సాంగ్సే చాలా ఎక్కువ చేశారు. అద్భుతమైనటువంటి సంగీత దర్శకుల్లో ఒకరు సత్యం గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలను. సెలవు. నమస్తే.